ఆచి చికెన్ మసాలా. లెబనాన్లో హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ స్థావరాలపై ఇజ్రాయిల్ భీకర దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో సుమారు 31 మంది మృతి చెందగా 149 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ ఇజ్రాయిల్లోని హైఫా నగరం దిశగా క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయిల్ లెబనాన్పై ప్రతి దాడులు చేసింది. ఇజ్రాయిల్ ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ మధ్య మళ్లీ దాడులు ప్రారంభమయ్యాయి. తొలుత హెజ్బొల్లా ఇజ్రాయిల్పై క్షిపణులతో దాడి చేసింది. అయితే ఆ మిజైళ్లను ఇజ్రాయిల్ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయిల్పై దాడులు చేపట్టామని హెజ్బొల్లా తెలిపింది. మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయిల్లు దురాక్రమణకు పాల్పడుతున్నాయని ఆరోపించింది. హెజ్బొల్లా ప్రకటన విడుదల చేసిన గంటల వ్యవధిలో ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేపట్టింది. రాజధాని బీరూట్ సహా శివారు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. ఫలితంగా పలు భవనాలు ధ్వంసమయ్యాయి, కొన్ని మంటల్లో చిక్కుకున్నాయి. హెజ్బొల్లా ఆయుధ డిపోలను పేల్చివేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. మిలిటెంట్ల శిక్షణ, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశామని వెల్లడించింది. ఇక ముందు దాడులు కొనసాగిస్తామని, ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. లెబనాన్ ప్రభుత్వాన్ని కాదని ఇరాన్కు మద్దతు తెలుపుతున్న హెజ్బొల్లా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. అటు ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో అనేక మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. దీంతో రహదారులు కార్లతో కిక్కిరిశాయి. ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్పై దాడులు చేయొద్దని హెజ్బొల్లాను లెబనాన్ ప్రభుత్వం కోరింది. మరో యుద్ధాన్ని తట్టుకునే శక్తి తమ దేశానికి లేదని లెబనాన్ ప్రధాని నవాఫ్ సలాం తెలిపారు. హెజ్బొల్లా వల్లే ఇజ్రాయెల్ తమపై దాడులు చేస్తోందని లెబనాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. 2024లో ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల నుంచి తమ ప్రజలు ఇంకా కోలుకోలేదని తెలిపారు.